నమస్తే, వెల్కమ్ టు శ్రీ పెబ్బన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రారంభమైన ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, భారీగా తరలి వస్తున్న భక్తులు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్ లక్ష్మీషా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు మొదటి రోజు శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్వప్నాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాత్రిపుర సుందరి దేవి నిత్యం కొలువుండే శ్రీచక్రంలోని మొదటి అమన్యంలో ఉండే తొలి దేవత శ్రీ బాలదేవి. అందుకే మొదట బాలాదేవి అనుగ్రహం పొందితే మహాత్రిపుర సుందరి దేవి అనుగ్రహాన్ని సులభంగా పొందగలం. ఈ రోజు అమ్మవారి పేరిట భక్తులు కుమారి పూజ చేస్తారు. 8 సంవత్సరాలలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం ఆనవాయితీ. ఈ రోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి. గులాబీ పూలతో అమ్మను పూజించాలి. అలాగే కుమారి పూజలో పాల్గొనే బాలికలకు కూడా గులాబీ రంగు వస్త్రాన్ని అందించాలి. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయటం వల్ల ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. క్యూ లైన్లో అన్ని సజావుగా సాగుతున్నాయని, అన్ని విభాగాల సమన్వయంతో పనిచేస్తున్నట్లుగా తెలిపారు. సమిష్టి సహకారంతో రాష్ట్ర పండుగను విజయవంతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ విశ్వాసనామ సంవత్సర దసరా ఉత్సవాల సందర్భంగా తొలి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా అలంకృత అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆధ్యాత్మికత వాతావరణంలో దర్శించుకుంటున్నారని తెలిపారు. పటిష్టమైన ఏర్పాట్లు చేయడం వల్ల ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారని అన్నారు. క్యూ లైన్లన్నీ సజావుగా సాగుతున్నాయని, అన్ని విభాగాల సమన్వయంతో పనిచేస్తున్నట్లుగా తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రోటోకాల్ దర్శనాలకు ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించినట్లుగా తెలిపారు. దాదాపు 4000 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు. సమిష్టి సహకారంతో రాష్ట్ర పండుగను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రత్యేక అధికారులు కూడా ప్రతి సెక్టార్లోనూ విధులు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. చిన్న లోపాలు ఏవైనా ఉంటే వాటిని సర్దిద్దుకొని ముందుకు వెళ్తున్నట్లుగా మంత్రి వివరించారు. విఘ్నేశ్వర పూజతోటి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే అమ్మవారి దర్శనాలు మొదలయ్యాయి. అమ్మవారి దర్శనాలతో పాటు కుంకుమ పూజ ప్రారంభించబడింది. ఇలా అన్ని పూజలు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో ఈ యొక్క ఆలయం పాలక వర్గానికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఇతర సభ్యులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. వర్షం అనేటువంటిది అది ఒక సమస్య కాదు. దైవారాధనలో వర్షం పడుతూ ఉంటుంది. వర్షాల కొరకే మనం పూజలు నిర్వహిస్తాం. సకల సౌభాగ్యాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ పూజలు 11 రోజుల పాటు చేయడానికి ఆగమ పండితులు నిర్ణయించారు. 11 రోజులు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. చాలా దగ్గరలో వెళ్ళి చూసాం. ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, మా కమిషనర్ రామచంద్రమోహన్ గారు, అలాగే ఈఓ నాయక్ గారు అందరం కలిసి అన్నీ పర్యవేక్షించడం జరిగింది. క్యూ లైన్లన్నీ సజావుగా సాగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంతరం లేదు, ఒత్తిడి లేదు. తొలి రోజు కొంచెం ఒత్తిడి ఉంటుంది. దాన్ని కొంచెం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ముందు నుంచి నిర్ణయం చేసుకున్నామో అందరి దర్శనాలు కూడా బంగారు వాకిల్ నుంచే అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాలని కోరాం. భక్తులు వచ్చేటువంటి వాళ్ళు కూడా అందరూ బంగారు వాకిల్ దగ్గర నుంచే అమ్మవారిని చూస్తూ కదులుతూ ఉన్నారు.
ప్రోటోకాల్ దర్శనాల్లో తప్పని పరిస్థితి ఉంది, అది అంతరాలయం వరకు పరిమితం. దానికి కూడా సమయం కేటాయించాం. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు. ఈ సమయం తప్ప మిగతా సమయాల్లో అంతరాలయంలోకి ఎవరిని అనుమతించబడదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉంది. మొదటి రోజు కాబట్టి ఎక్కడైనా 1-2 తప్పిదాలు జరిగితే జరగవచ్చు. కానీ విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా దర్శించుకున్నారు. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దసరా మహోత్సవాలు సందర్భంగా తొలి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అలంకృత అమ్మవారిని కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు మండపంలో వేద వచనంతో ఆశీర్వచనాన్ని అందజేశారు. లైన్ రావాలంటే 15 నిమిషాల నుంచి వచ్చేస్తున్నారు, అంటే అంత క్విక్ గా వస్తున్నారు. ఎక్కడ ప్రస్తుతం ఇక్కడ రష్ లేదు. కింద కూడా అన్ని చోట్ల అన్ని రకాల ఏర్పాట్లు, అక్కడ క్యూ లైన్స్, అలాగే సైన్ బోర్డ్స్, అలాగే పోలీస్ అరేంజ్మెంట్ బందోబస్తు, అలాగే శానిటేషన్ సిబ్బంది ఇవన్నీ కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది. ఉదయం అందరూ వీఐపీస్ కూడా ఏదైతే 7 గంటల నుంచి 9 గంటలు అని చెప్తామో అదే టైంలో చాలా మంది వీఐపీస్ కూడా వచ్చి చాలా డిసిప్లిన్గా వాళ్ళు కూడా దర్శనం చేసుకొని వెళ్ళారు. ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ కానీ లేదా ఈ క్రౌడ్ అవ్వడం కానీ గొడవ కానీ ఎక్కడ జరగట్లేదు. అన్ని చాలా సజావుగా జరుగుతున్నాయి. అదే రకటిగా డ్యూటీలో ఉన్న మీడియా మిత్రులు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. వాళ్ళ ఐడి కార్డుతో వస్తున్నారు, వాళ్ళ డ్యూటీలో వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. సో ఇదే ప్రకారం మనం వచ్చే 11 రోజులు కూడా ఇంత పకడ్బందీగా అన్ని పాయింట్స్ని కులంకుశంగా మనం పరిశీలిస్తూ ప్రతి ఒక్కటి ఇన్స్పెక్షన్ చేసుకుంటూ అన్ని సెక్టర్ ఆఫీసర్స్ 35 సెక్టర్ ఆఫీసర్స్ కూడా చూసుకొచ్చినాము. అందరి దగ్గర ఫెసిలిటీస్, అలాగే అక్కడ వాళ్ళు ఉండాల్సిన ఏర్పాట్లు, అలాగే వాళ్ళు చేయాల్సిన విధులని చాలా సక్రమంగా నిర్వహిస్తున్నారు. సో ఇదే ప్రకారంగా వచ్చే 11 రోజులు నిర్వహించి విజయవాడలో జరుగుతున్న అమ్మవారి దసరాని దిగ్విజయం చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులకు రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా మీరు ఏమైనా లోపాలు అబ్జర్వ్ చేస్తే వెంటనే తెలియజేయండి, మెసేజ్ చేయండి, లేదంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది కూడా స్కాన్ చేసి తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి దసరా ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ పేషెంట్స్ వస్తున్నాయి. దాంట్లో మెయిన్లీ బయట, అంటే పైన కాకుండా బయట అక్కడ వెహికల్ అడ్డ పెట్టేస్తున్నారు, ట్రాఫిక్ జామ్ ఈ టైపు సజెషన్స్ వస్తున్నాయి. వెంటనే అక్కడికి సెక్టర్ ఆఫీసర్ పంపించాము. అలాగే ఇప్పుడు వర్షం వస్తుంది, కొంచెం బురద అన్ని ఉంది ఆ రోడ్లో, అది కూడా వస్తున్నాయి. అంటే నేను అనుకున్న కన్నా ఎక్కువ రిప్లేస్ అంటే ఫీడ్బ్యాక్ కూడా వస్తున్నాయి అనమాట. సో అది కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్లో రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ సెక్టర్ ఆఫీసర్స్ అవన్నీ మేము అటెండ్ అవ్వగలుగుతున్నాము. సో ఎక్కడి నుంచి కూడా ఏమీ సమస్య లేదు, అన్ని సజావుగా ఉంది. అతి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ప్రోటోకాల్ అలాగే వీఐపీ నుంచి వచ్చే వాళ్ళు చాలా చక్కగా సహకరిస్తున్నారు. వాళ్ళు కాన్సెప్ట్ అర్థమైంది, అంటే మన ఏదైతే టైం స్లాట్ ఇచ్చామో ఆ టైంలో వెళ్తే బాగా దర్శనాలు జరుగుతాయి, అలాగే భక్తులు కూడా ఇబ్బంది లేదని వారు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈసారి అన్ని చక్కగా జరుగుతున్నాయని సగౌరవంగా తెలియజేస్తున్నాను. మీకు కూడా అందరికీ నవరాత్రి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలాగా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేస్తారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర తెలిపారు. విజయవాడ దసరా ఉత్సవాల వైభవంగా జరిగే ఈ శుభ సందర్భంలో అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని దేవినేని ఉమామహేశ్వర ఆకాంక్షించారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి దసరా ఉత్సవాల సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర క్యూలైన్ మార్గంలో ఘాట్ రోడ్డు మీదుగా కాలినడకన ఆలయానికి విచ్చేశారు. మార్గ మధ్యంలో ఏర్పాట్లపై భక్తులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ బాలత్రిపుర సుందరదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దేవినేని ఉమామహేశ్వర దర్శించుకున్నారు. దర్శన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 2 దశాబ్దాలుగా ఉచిత క్యూ లైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఆనవాయితీగా మారిందని చెప్పారు. వీఐపీల కన్నా సామాన్య భక్తులకే దర్శనం కలగాలని ముఖ్యమంత్రి సంకల్పించారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు బాధ్యతగా చేపట్టారని చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిపారు. ఇంకా జాగ్రత్తలు తీసుకుని సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం అందరికీ అందాలని ఆయన సూచించారు. అమ్మవారి దయతో పంటలు బాగా పండాలి, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దసరా ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. అమ్మవారి ఉత్సవాలు వైభవతంగా 11 రోజులు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. మొదటి రోజు బాలత్రిపుర సుందరాదేవి అమ్మవారి అలంకారం అందరినీ కూడా
అలరిస్తూ ఉంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, వేసిన పంటలన్నీ కూడా బాగా పండాలని, రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు అందరూ బాగుండాలని, అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఏదైతే ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని బాధ్యతలు జాగ్రత్తగా నిర్వర్తించి లక్షలాది మంది భక్తులు ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున రాబోతున్నారు. ముఖ్యంగా మహిళా సోదరిమణులు భక్తులు చాలా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని దుర్గామల్లేశ్వర దేవస్థానం వారిని, అట్లాగే ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, దేవస్థాన అధికారులు కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చి అందరినీ కూడా కార్యక్రమాలన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఈరోజు అన్నీ కూడా ఉచిత దర్శన క్యూ లైన్లో ఉదయం 9 గంటలకి నడిచి రావటం జరిగింది. 2 దశాబ్దాల పైగా 20 సంవత్సరాల పైగా ఈ విధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవటం, ఉచిత దర్శన క్యూ లైన్లో వచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏదైతే విఐపి దర్శనాల కన్నా కూడా అత్యంత వేగంగా సామాన్య భక్తులకి దర్శనం, అమ్మవారి దర్శనం బాగా జరగాలని ఏదైతే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉందో, చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఉందో, అది అందరం కూడా బాధ్యత తీసుకొని జాగ్రత్తగా భక్తులందరినీ కూడా బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అట్లాగే విజయవాడ ఉత్సవాలు కూడా బాగా వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరిగే శుభ సందర్భంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో శరనవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు బాలత్రిపుర సుందరి దేవిగా అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరనవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్లు కూడా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి దర్శనం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దర్శించుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే హోం మంత్రి అనిత కూడా దర్శించుకున్న పరిస్థితి. ఎమ్మెల్యేలు అదే అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా భారీ సంఖ్యలో కూడా ఇటు దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇప్పటికే ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ అలంకారం యొక్క విశిష్టతపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు ఉమాకాంత్ శర్మ ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తాం. స్వామి చెప్పండి, ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి? అరుణ కిరణ జాలై రంజిత శావకాశ విధృత జపపటీకా పుస్తకా భీతిహస్త ఇతర వర్కరాఢ్య పుల్ల కల్లహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని అమ్మవారి రూపాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అటువంటి రూపంలోనే అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు, మనకు కనబడుతూ ఉన్నారు. వికసించిన తామర పద్మంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే బంగారు ఛాయలో ఉన్నారో అటువంటి బంగారు మేని ఛాయతో పై 2 చేతులందు జపమాలను పుస్తకము ధరించి ఉండి అభయ వరద హస్తములతో భక్తులను అనుగ్రహించేటువంటి దివ్య మంగళ స్వరూపంగా ఆ త్రిపుర సుందరి దేవి, బాలా త్రిపుర సుందరి దేవి మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భండాసురుని వధించడం కోసం ఆవిర్భవించిన సమయంలో ఆ అమ్మవారికి హృదయం నుంచి ఆవిర్భవించింది బాలా త్రిపుర సుందరి దేవి. ఆ భండ పుత్రులైనటువంటి వారి రాక్షసులందరినీ కూడా 200 అక్షోహిణి సైన్యములందరూ కూడా ఆ అమ్మవారి రాక్షసంహారం గావించింది. అటువంటి బాలా అమ్మవారి యొక్క ఉపాసనతోనే ఉపాసకుల యొక్క అందరి ఉపాసనలు ప్రారంభమవుతాయి. కాబట్టి అత్యంత ప్రధానమైనది, ముఖ్యమైనది బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క ఉపాసన. అదేవిధంగా ఈ ఉపాసనలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లలని నేరుగా వారే అమ్మవారిగా భావించి పూజించేటువంటి విధానం మన శాస్త్రముల ద్వారా మనకు తెలుస్తున్నది. కాబట్టి ఆ విధంగా అమ్మవారి ఉపాసన చేసి ఆ అమ్మనుగ్రహంతో అన్ని కార్యములందు విజయములు సాధించుకోవచ్చు. స్వామి, ఇవాళ అదే ఏమేమి నైవేద్యాలు అమ్మవారికి పెడతారు ఏంటి? సహజంగా నైవేద్యాల విషయంలో దేవస్థానంలో అన్ని రకాలైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. పులిహోర, చక్కెర పొంగలి, దధ్యోజనం, అలాగే చిత్రాన్నము, పరమాన్నము, అన్ని విధములైన నైవేద్యం అమ్మవారు సమర్పించడం జరుగుతూ ఉన్నది. భక్తులు వాళ్ళ ఇళ్ల వద్ద చేసుకునేప్పుడు అన్ని నైవేద్యాలు సమర్పించలేని పక్షంలో వారికి అవకాశం ఉన్నటువంటి దధ్యోజనము, రవ్వ కేసరి ఇత్యాది ఏదైనా
కొన్ని పదార్థాల నైవేద్యం సమర్పించవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభమైంది. తొలి దర్శనం శ్రీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దర్శించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ లక్ష్మీష, అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు కూడా పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు కూడా సాఫీగా నడుస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శించుకున్న అమ్మవారిని 3 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల బాలబాలికలను కూడా అమ్మవారు రూపంలో పూజిస్తారని చెప్పి కూడా ఇక్కడ పురాణ పండితులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకిలాద్రి నుంచి. శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంపై సైకోల కళ్ళు పడకూడదని దుర్గమ్మను వేడుకున్నానని ఆమె పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. హోంమంత్రి వంగలపూడి అనిత దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై క్యూ లైన్లో భక్తులను అడిగి తెలుసుకున్నారు. దర్శనానంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని అన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నట్లుగా చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్ల పాటు ఉండాలని దుర్గమ్మను కోరుకున్నట్లుగా ఆమె తెలిపారు. ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా 13 లక్షల మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు అని చెప్పి మన దగ్గర నివేదికలు కూడా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం డెఫినెట్గా పెరుగుతారనే ఉద్దేశంతో ఇంచుమించుగా ఒక 20 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుంది. సపరేట్గా ఒక ముసలి వాళ్ళకి కానీ, పిల్లలున్న వాళ్ళకి కానీ సపరేట్ క్యూ లైన్స్ కానీ, విఐపీస్ వచ్చినా కూడా విఐపీస్కి కూడా ఒక స్లాట్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ స్లాట్ బేస్ చేసుకునే వాళ్ళు విఐపీస్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా విఐపీస్ వచ్చినా కూడా సాధారణ భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా వాళ్ళని ఆపకుండా డైరెక్ట్గా వాళ్ళకి దర్శనం జరిగే పరిస్థితి కూడా ఈరోజు ఆ విధంగా ఈరోజు మొత్తం అంతా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి సామాన్య భక్తుల తాలూకా మెయిన్ దర్శనమే పరమావధిగా భావించాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాం. ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం. ఎవరికైనా మెడికల్గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వైద్య సిబ్బందిని కూడా డిప్లాయ్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. అందరూ కూడా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అమ్మవారిని ఎప్పుడూ కోరుకున్నట్టే 20 సంవత్సరాలు రాబోయే అన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రమే అధికారంలో ఉండాలి. దానికి కావలసిన శక్తిని, ఆ సమయస్ఫూర్తిని అన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి అందరికీ కూడా అందించాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో, రాష్ట్రం అంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇందాకే మీరు చెప్పుకున్నట్టుగా ఈ సంవత్సరం మహిళా భక్తులు కూడా ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీట వేసే గవర్నమెంట్. మీకు తెలుసు, రీసెంట్గానే స్త్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సును కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్రీ బస్ ఎఫెక్ట్ కూడా చాలామంది మహిళలు చాలా సంతోషంగా బస్ ఎక్కి ఈరోజు అమ్మవారి దర్శనానికి చాలామంది వస్తారన్న ఇది కూడా ఉంది మాకు. సో ఎక్కువ మంది మహిళా పోలీసులను కూడా మేము ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. మహిళలకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా అందజేసాం. థ్యాంక్ యూ. దుర్గమ్మను ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు బాగా చేశారని కొనియాడారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 11 రోజుల పాటు దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. దసరా ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని కోరుకున్నారని, అందరికీ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆయన పేర్కొన్నారు. దసరా నవరాత్రులు మొదటి రోజు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. నవరాత్రులు ఈసారి మనకి 11 రోజులు వచ్చినాయి. ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు ఉన్నది. అమ్మవారిని ఇప్పుడే నేను దర్శనం చేస్తున్నాను. ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. భక్తులందరూ కూడా ఆహ్లాదకరంగా అమ్మవారి దర్శనం గురించి వెళ్తుంటే చూశాను నేను. అమ్మవారి చలవతో ప్రజలందరికీ మంచి ఆశీస్సులు ఇచ్చి ప్రజలందరూ కూడా బాగా ఉండేటట్లు ఆశీర్వదించమని చెప్పి కోరుకోవడం జరిగింది. సో అదేవిధంగా రాబోయే 11 రోజులు కూడా
అమ్మవారు అనేక వస్త్రాలంకరణతో ఉంటారు కాబట్టి ప్రజలందరూ వచ్చి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకొని వారి వారి ఇళ్ళకి టైంకి జాగ్రత్తగా వెళ్ళిపోవాలని చెప్పి ఆ విధంగా ఆశీర్వదించమని చెప్పి వారిని కోరుకున్నాను. థ్యాంక్ యూ. పవిత్రమైన శ్రీవారి ఆలయంలో వైసీపీ నాయకులు 100 కోట్ల రూపాయలు స్వాహా చేశారని, పారకామణి దొంగకు వైసీపీ గజ దొంగల బ్యాచ్ అండగా నిలుస్తుందని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలైపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. భక్తులు ఇచ్చే కానుకలు, డబ్బులు, డాలర్లు, బంగారం ఇతరతర వాటిని గత 15 ఏళ్లుగా దొంగతనం చేస్తున్నట్లుగా తేలిన దొంగకు శిక్ష వేయటం పోయి వైసీపీ నాయకులు వెనకేసుకొస్తున్నారని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయిపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ, రవికుమార్ అనే గుమస్తా వారి సొమ్ము దోచుకొని తిరుపతి, చెన్నై, విజయవాడలో విలువైన స్థలాలు, విల్లాలు కొనుగోలు చేశారని, అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి శిక్షించాల్సింది పోయి వైసీపీకి చెందిన 2 మాజీ టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, నాటి ఈవో ధర్మారెడ్డి కలిసి అతనికి అండగా నిలిచారని విమర్శించారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు పెట్టిన 23 రోజుల తర్వాత లోక్ అదాలత్లో రాజీ చేసుకుని నిందితుడిని వదిలేశారని అన్నారు. టీటీడీ బోర్డు కూడా రాజీకి అంగీకరించిందని అబద్ధాలు చెప్పారని అన్నారు. స్వామివారి ఆస్తులు దొంగతనం చేసి ఆస్తులు రాసిస్తే దొంగ దొరైపోతాడా అని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దొంగతనం చేసిన వ్యక్తి తన ఆస్తులను టీటీడీకి రాసిస్తే కోట్ల స్టాంపులు డ్యూటీని భరించిన నాటి టీటీడీ బోర్డు సభ్యుడి పాత్రను కూడా నిగ్గు తేల్చాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. వెంకటేశ్వరుణ్ణే దారుణంగా, అతి దారుణంగా కోట్లు 1, 2, 3, 4 కాదు 100 కోట్లకు మోసం చేసిన వ్యక్తులు ఎవరో నిన్న కోర్టు మళ్ళా చెప్పింది. ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన విజిలెన్స్ విచారణ జరుగుతోంది. నిన్న హైకోర్టు కూడా చెడామడా తిట్టి మళ్ళా ఆ కేసును ఓపెన్ చేయమని చెప్పింది. దేవదేవుడికి మనం ప్రీతిగా ఎంతో అంటారు ఆర్తిగా వేసే హుండీలోని కానుకలు, డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, డాలర్లు కావచ్చు, రకరకాల ఇది మనం వేసే ఈ కానుకల్ని దొంగతనంగా గత 10-15 సంవత్సరాలుగా అక్కడ కానుకల కౌంటింగ్లో కూర్చుంటూ ఒక వ్యక్తి బ్రహ్మాండంగా దోచేశాడు. సరే, ఇట్లాగా చాలాసార్లు చూసాము. ఇట్లా పోతుంటాయి. ఆ యొక్క వ్యక్తులను పట్టుకుంటారు, జైల్లో పెడతారు, శిక్ష వేస్తారు, పోతుంది. అవి చిన్న ఏదో పోతూ పట్టుకుపోవడం ఏదైనా తప్పే, దానికి తగ్గ శిక్ష పడుతుంటుంది. కానీ 100 కోట్లు దోచేసి కనీసం గుమాస్తా, అంటే వాళ్ళని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, ఒక చిన్న సైజు గుమాస్తా లాంటి వ్యక్తి కనీసం 150 కోట్ల రూపాయలు విలువైన ప్లాట్లు, ఫ్లాట్లు, ఇల్లు చెన్నై మొదలుకొని, విజయవాడ మొదలుకొని, తిరుపతి మొదలుకొని ఇక్కడంతా కొన్నాడంటే ఆ వ్యక్తిని ఏం చేయాలి? జైల్లో పెట్టాలి, శిక్షించాలి. ఎంత మ్యాక్సిమం శిక్ష ఎంత? దేవుడు సొమ్ము దోచేస్తున్న అట్లాంటి వ్యక్తిని శిక్షించాలి. ఏం చేశారో వెంకటేశ్వరుడు దేవదేవుడైన ఆ గోవిందుడి యొక్క సొమ్ముని అప్పటి వైకాపా బోర్డు సభ్యులు, చైర్మన్లు అంటున్నా, 2 చైర్మన్లు ఉన్నారు. 2 చైర్మన్లు ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇంకొక చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈ 3 కలిసి ఏ విధంగా దోచేశారో ఆ దోచేసిన విధం పెట్టిదనన నిన్న హైకోర్టు చెడామడా అక్షింతలేసింది. ఈ పెద్ద జియంగా మఠం నుంచి ఒక గుమాస్తా కూడా పరకామణి కానుకల లెక్కింపులో పాల్గొనడం అనవాయితీ. అట్లాగే రవికుమార్ అనే ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి పరకామణిలో లెక్కింపులో పాల్గొంటున్నాడు. ఆ వ్యక్తిని 2023 అంటే వైకాపా ప్రభుత్వం దిగిపోవడానికి దాదాపు సంవత్సరం ముందు, కరెక్ట్గా సంవత్సరం ముందు 23 ఏప్రిల్ 29వ తేదీన 2023 సంవత్సరంలో పట్టుకున్నారు. అతన్ని బయటకు వెళ్తున్నప్పుడు చెక్ చేస్తుంటే కొన్ని $100 అతని కాళ్ళ సందు మధ్యలో పెట్టుకున్నాడు అని చెప్పి అతని పంచె తీసి మరీ చెక్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారు? ఏప్రిల్ 29, 2023 30వ తేదీ అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. 30వ తేదీ అరెస్ట్ చేసిన చూపిస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎప్పుడు? ఏప్రిల్ 29 పట్టుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ తర్వాత నెల రోజుల కంటే ఏప్రిల్ 30 ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే బాగానే చేసిన లెక్క. మే నెల 30వ తేదీన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశాడు కోర్టులో. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. 1 మంత్ కల్లా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కానీ ఈ ఏప్రిల్ 30, మే 30 మధ్యలో జరగాల్సిందంతా జరిగిపోయింది. అతని ఆస్తులన్నీ అతను రాయించేశాడంట. ఎక్కడ?
అతని భార్య అతను వచ్చి మేము వెంకటేశ్వరుడితో ఇంగ్లీష్లో ఉన్న ఇది చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ అంట. సో ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ చేత ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ బోర్డు చెప్పిందంట, బోర్డు అనుమతి ఇచ్చిందంట, ఆ ఆస్తులన్నీ దేవస్థానానికి రాసి ఇచ్చేశారంట. వాళ్ళు టీటీడీకి ఆ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశారు. అంత 100 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ కలిగిన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎన్ని కోట్లు పడుతుంది స్టాంప్ డ్యూటీ? ఈ స్టాంపు డ్యూటీ ఎవరు కట్టారు? దేవస్థానం కట్టిందా? దేవస్థానం అసలు ఎందుకు కట్టింది? ఒకవేళ దేవస్థానం కట్టకపోతే ఇంకెవరు కట్టారు? అప్పటి పాలక మండలిలో చెన్నై నుంచి ఉండే పాలక మండలి సభ్యుడు కట్టిన మాట వాస్తవం కాదా? ఆ పాలక మండలి సభ్యుల చేత ఎందుకు కట్టించారు మీరు? రిజిస్ట్రేషన్ ఛార్జీ ఆ పాలక మండలి సభ్యుల చేత ఎందుకు కట్టించారు? ఎందుకు కట్టాడు? దీనికి జవాబు చెప్పాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా ప్రారంభమైన ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, భారీగా తరలి వస్తున్న భక్తులు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్ లక్ష్మీషా. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.